హాయ్ గాయ్స్, ఒక్కసారి చూడండి. ఈ కౌంజిపిట్టలో యాక్చువల్గా చాలామంది 35 రోజులు, 40 రోజులు, 30 రోజుల వరకు వాళ్ళు పెంచే శ్రద్ధను బట్టి, పెంచే పెంపకాన్ని బట్టి కటింగ్ కోస్తూ ఉంటారు. నేనైతే మటుకి ఈ పిట్టల మీద చాలా శ్రద్ధ చూపించాను. రేత్రి పగలు కూడా నిద్ర లేకుండా వాటికి అందుబాటులో నేను వాటర్ ఇవ్వటం, దాణా పర్ఫెక్ట్గా ఇవ్వడం, లైట్లు ఫుల్గా పెట్టి ఉండడంతో ఆ వెలుతురికి ఆ మేత తినడానికి ఎక్కువగా ఇష్టపడతాయి. అందుగురించే 17వ రోజుకి ఈ విధంగా పిట్టలు తయారైనాయి. కానీ నాకు తెలిసి నెల రోజుల లోపలనే నాకు కటింగ్కి వస్తాయని చెప్పి అనుకుంటున్నాను. అందుకని నేను ఈ విధంగా కష్టపడుతున్నాను. ఈ షెడ్లో నేను సుమారుగా 50,000 పెట్టిన నేను నెలకి పెంచాలని కాన్సెప్ట్ తోటి నేను నిర్ణయించుకున్నాను. అందుగురించి ఇంత శ్రద్ధగా దీన్ని పెంచడం జరుగుతుంది. చూడండి ఏ విధంగా ఉన్నాయో. 17 రోజులకి ఈ విధంగా పిట్ట రావడం అనేది మామూలు విషయం కాదు. అది నాకు ఉన్నటువంటి ధైర్యం, మంచి కాన్సెప్ట్ తోటి దీన్ని చేయటం జరిగింది. కసిగా పెంచుతున్నాను. దీన్ని సాధించాలనే కోరికతో నేను ఇంట్రెస్ట్ చూపించుకొని చేస్తూ ఉన్నాను. కానీ నా కోరిక ఫలించేటట్టుంది. ఈ విధంగా అయితే ఈ నెలకి ఇలా వచ్చాయి. మరి నేను రెండో బ్యాచ్ వేసాను. వీడికి 5 రోజులు అవుతుంది. అది కూడా మీకు చూపిస్తాను. దానికి తోడు ఇంకోటి మీకు తెలియజేయాల్సింది ఏంటంటే, ఇది రెండోసారి 2000 పెట్ట దింపాను. ఇది రెండో బ్రూడింగు. ఇంకా 4 రోజుల్లో నేను ఈ షెడ్లో వేస్తాను. అవి ఆ చిన్నపిల్లలు కూడా మీకు చూపిస్తాను. ఇది ఖాళీ ప్లేస్ ముందర ప్రిపేర్ చేసి ఉంచాను. ఇదైతే లీజ్ షెడ్డు. నాకు 50,000 కెపాసిటీ గల షెడ్డు తీసుకుంటూ జరిగింది. ఈ షెడ్ అంతా కూడా నేను భవిష్యత్తులో కౌంజిపిట్టలో వేయాలి. ఇదంతా సొంతంగా కింద ఆ గోడ కట్టడం కానీ ఇవన్నీ చాలా ఖర్చు అయింది. అందరూ కూడా చిన్న చూపు చూసినా నేను ధైర్యంగా ముందుకి మా ఫ్రెండ్ నేను కలిసి చేయడం జరిగింది. నేను సాధిస్తామని అనుకుంటున్నాను. ఇప్పుడు పిల్లలు కూడా ఏ విధంగా ఉన్నాయో రెండోసారి వేసిన పిల్లలు 5 రోజుల పిల్ల ఎలా ఉందో చూపిస్తాను. ఇదిగో చూడండి, 5వ రోజు పిల్ల మళ్ళీ 2000 వేసాను. ఇది సెకండ్ బ్రూడింగ్ అనమాట. ఫస్ట్ 1500 వేసాను, ఇందా చూపించింది. ఇది రెండోసారి అనమాట. ఈ రెండోసారిలో 2000 పిల్లలు వేసాము. ఈ 2000 పిల్లలు సుమారుగా 80 పిల్లలు మోర్టాలిటీ వచ్చింది. అయినా పర్వాలేదు. నేను ఇవి కూడా చాలా శ్రద్ధగా చేస్తున్నాను. డైలీ చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా పెంచుతున్నాను అనేది. సక్సెస్ అంటే ఏంటనేది కూడా నేను చూపిస్తాను. ఇది కొంతమందికి ఉపయోగపడుతుందని నేను ఈ విధంగా చెప్తున్నాను. ఓకేనా?